హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటలక్క కర్రీస్. ఈరోజు మా చిన్న వదిన వచ్చింది. ఎందుకంటే రంజాన్ వచ్చింది కదా, రంజాన్కి మేము ఫిత్రా ఇస్తాం కదా ఫ్రెండ్స్, ఫిత్రా డబ్బుల కోసం వచ్చింది. ఫిత్రా అంటే 150 రూపాయలు పడింది, కానీ మేము అలా అంటాం కానీ ఇవ్వమట. మేమందరం మా ఇంట్లో నేను, నా కూతురు, నా కొడుకు ఉంటాం, మేము ముగ్గురు ఉంటాం. కానీ నా సొంత వదిన చిన్న తమ్ముడు భార్య, నా చిన్న తమ్ముడికి మైండ్ అప్సెట్ అయిపోయి పిల్లోడు ఎటో వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి కాని రావట్లేదు. అందుకోసం మన చుట్టాలందరూ ఆ అమ్మాయికి మేము డబ్బులు ఇస్తాము. ఏంటంటే ఊరికనట్ట ఫిత్రా అంటాను, కానీ ఫిత్రా గురించి అసలు ఉండదు. రంజాన్కి ఏదైనా అమ్మాయి ఇంట్లో వాడుకుంటుంది, తింటుందని, ఏదైనా పిల్లలకి ఏదైనా కొని పెట్టుకుంటుందని మేము అందుకోసం అలా డబ్బులు ఇస్తాము. కానీ ఈరోజు మాత్రం నేను 1500 రూపాయలు ఇస్తున్నాను. ఎందుకంటే 1500 రూపాయలు మా ఆయన ఉంటే నేను కూడా ఎక్కువగానే ఇస్తాను, ఇంకా మా ఆయన కూడా ఇస్తాడు. పాపం మా ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు నా కొడుకు మీద భారం పడింది, ఇంటి భారం. అందుకోసం నా శక్తి ఎంత మాత్రం ఉందో అంత మాత్రం నా దగ్గర 1500 ఇవ్వాలనుకున్నాను. నాకు అంత దూరం శక్తి ఉంది. ఎందుకంటే దేవుడు మనకి ఎంత దూరం ఉందో శక్తి అంత దూరం ఇవ్వాలి. మనకన్నా మించిపోయినట్టుగా ఉండకూడదు. మనకు ఆస్తి పాస్తులు, నగలు, నాణ్యాలు అన్నీ ఉంటే దానికి ఎక్కువ అమౌంట్ ఇవ్వగలుగుతాం. మాకు ఎలా ఉంది, మన పొజిషన్ ఎంత మాత్రం ఉంది అని అది చూసుకుని మేము ఇవ్వాలి. ఫిత్రా అంటే, ఫిత్రా దానం అంటే అలా ఇవ్వాలి. అందుకోసం నా కొడుకు నన్ను, నా కూతుర్ని చూస్తున్నాడు. అలాంటప్పుడు నాకు ఆస్తి పాస్తులు ఎలా ఉన్నాయి, నా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, అదంతా ఆలోచించుకొని నా తగ్గినట్టుగా నా ఇంట్లో నా శక్తి ఎలా ఉందో అంత దూరం నేను ఫిత్రా డబ్బులైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నా అట్టా ఇస్తాను అంతే. కోట్ల ఆస్తులు ఉంటే వాళ్ళకి తగ్గినట్టు వాళ్ళకి ఉంటాయి, ఇస్తారు. కొంచెం సుమారుగా ఉండేవాళ్ళు వాళ్ళు తగ్గినట్టు వాళ్ళు ఇచ్చుకుంటారు. చూడండి, ఆ చీరలేమో మా అక్క కూతురు పోయిన సంవత్సరం రంజాన్కి మా ఇంటికి పంపింది. ఆల్రెడీ అమ్మాయి డబ్బులు కూడా పాపం ఇచ్చింది, డబ్బులు ఇచ్చి చీరలు కూడా ఇచ్చింది. నేను కూడా పోయిన సంవత్సరం బాగానే ఇచ్చాను, మా ఆయన కూడా బాగానే ఇచ్చాడు డబ్బులు. ఈ సంవత్సరం నేను 1500 ఇచ్చాను అంతే. 1500 అంటే నా శక్తి ఉంది అంత దూరమే. ఆ అమ్మాయి అనింది, వదిన నీ చేత్తోనే ఇచ్చి మళ్ళీ నాకు నీ దగ్గర పరస్ ఉంటే పరస్లో వేసి వదిన అనింది. సరేలే అమ్మాయి అన్నాను. అందుకోసం మళ్ళీ నా చేత్తోనే లెక్క వేయించుకొని పరస్ తీసుకుని, నా ఇంట్లో పరస్ తీసుకుని ఆ పరస్లో పెట్టడానికి నేను డబ్బులు ఇచ్చి పరస్ తీసుకొచ్చి ఇచ్చేసాను అమ్మాయికి. నా చేత్తోనే పరస్లో పెట్టుకుంది డబ్బులు. నేను నిన్న ఫిర్నీ ఉన్నాను కదా ఫ్రెండ్, మా అమ్మాయి కోసం ఉపవాసం ఉందని. ఆ ఫిర్నీ తిన్నాము మేము. తిన్నాక మిగతా ఏం చేశానంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో ఎందుకంటే చల్లగా కూల్ కూల్గా ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అంటనుగా. నేను పాయసం వండినా, ఫిర్నీ వండినా మాత్రం నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునే తింటాను. నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే భలే ఇష్టం. మా వదిన కూడా వేసి ఇచ్చాను. మా వదిన కూడా తిని భలే బాగుంది అమ్మాయి, నా వదిన చాలా బాగుంది ఫిర్నీ అనింది మా వదిన. దుగ్గరాల మీది. సర్లే తిను అన్నాను. చల్లగా ఉంది కదా, ఏం పర్వాలేదు, ఎండల్లో వచ్చాను కదా తింటాననింది. ఈరోజు మా ఇంట్లో సేమ్యాలు వండాను మా అమ్మాయి ఇఫ్తారీ కోసం. ఆ సేమ్యాలు ఏమో మా అమ్మాయి ఏమని పంచదార చోవా అది ఏం వేయబాకమ్మ, ఏదైనా బెల్లం వేయమనింది. ఆర్గానిక్ బెల్లం ఉంది మా ఇంట్లో, ఆర్గానిక్ బెల్లం వేసాను. సూపర్గా మంచిగా టేస్ట్గా ఉడకబెట్టాను సేమ్యాలు. కొంచెం ఉప్పు వేసి భలే బాగున్నాయి. మళ్ళీ ఫ్రై చేసుకుని ఉడకబెట్టుకున్నాను. నేను ఆర్గానిక్ బెల్లం వేసేసి ఇప్పుడు తగినంత నేను నెయ్యి వేసుకుంటున్నాను. మా అమ్మాయి ఉపవాసం ఇఫ్తారీ కోసం అంతా నేను రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మా వదిన ఏమో ఫిర్నీ తినేసి వదిన నేను వెళ్తాను వదిన అనింది. నేను మా అమ్మాయి ఉపవాసం అది ఉంది కదా ఫ్రెండ్, నేనేం కూర వండుకోలేదు అసలు నేను. ఎందుకంటే పొద్దుకూకే కదా, ఆమె వెళ్తారంటుంది. నాకు లోపల బాధ కలుగుతుంది. ఎందుకంటే మా వదిన వెళ్తాననింది, పాపం అన్నం టైం కరెక్ట్ 1 గంటకు వచ్చింది. ఎండ చూడండి, ఎండ ఎలా ఉందో. మా ఇల్లు వాకిలి చూడండి, ఇవాళ ఎంత చాకరీ చేశాను నేను. అమ్మో నాయనో, ఊడుసుకోవటం. ఆ ఊడిసి నా మెడలు నొప్పి వచ్చేసి, గొంతు నొప్పి వచ్చి, బీపీ వచ్చేసింది నాకు. శుభ్రంగా ఊడిసేసి అంతా నేను కసుము అంతా ఒక పక్కన వేసేసి శుభ్రంగా కాళ్ళు దవలే పొద్దుగూకినాక అని పెట్టేశాను. ఆ దుమ్ము ధూళి తల మీద పడిందని తలకు పోసుకున్నాను. మా వదిన ఏమో నాతో మాట్లాడుతూ కూడా మా అమ్మాయికి బాయ్ చెప్పింది. ఇప్పుడు వెళ్తుంటే నేను కూడా ఏంటంటే బాధ అనిపించింది, ఆమె పరిస్థితి అలా ఉంది. కానీ నేనేం చేయాలి, నాకు కూడా ఆరోగ్యం అంతంత మాత్రం ఆరోగ్యం. ఆమె పాపం అలా వచ్చి వెళ్తుంటే బాధ కలుగుతుంది. నేనేం వండలేదుగా,
ఫుడ్డు అనుకున్నాను. సరే ఆమె అలా అలా ఆమె అలా అనుకోదు, నా గురించి తప్పుగా అనుకోదు. ఎందుకంటే ఆమెకు తెలుసు నా మనస్తత్వం ఎలాంటిదో, నేను ఎలా చూస్తాను, ఎలా పెడతాను, నా గురించి ఆమెకు బాగా తెలుసు. నా గురించి ఏది కూడా తప్పు అనుకోదు. సరే వెళ్తున్నాను వదిన అని బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఫ్రెండ్. చూడండి, ఆమెకి ఎవరైనా వెయ్యాలనుకుంటే అకౌంట్ నెంబర్ ఉంది. ఆమెకి ఏదైనా రంజాన్కి ఏదైనా ఖర్చులకి డబ్బులు వేయాలనుకుంటే నా దగ్గర ఆమెది అకౌంట్ నెంబర్ ఉంది, దాని మీద వేయండి. ఎవరైనా నెంబర్ కావాలంటే నేను ఇస్తాను ఫ్రెండ్. చూడండి, ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చాను. ఆ పక్కన ఆంటీ అంటుంది, ఏంటి ఎవరు వచ్చింది అనింది. మా చిన్న వదినాలే వచ్చింది. మా చిన్న వదిన వచ్చి రంజాన్ వచ్చిందిగా, ఏదైనా డబ్బులు ఇస్తాను కదా అందుకోసం వచ్చింది ఆంటీ అన్నాను. సరేలమ్మా అనింది. చూడండి, నా రెడ్ కలర్ శారీస్ ఎలా ఉంది, ఆ చీర ఎంత, మా చెల్లెలు కూడా చిన్న చిన్న ఆకులుగా అప్పుడు తీసుకున్నాను ఒక చీర. నేను కూడా ఈ రెడ్ కలర్లో తీసుకున్నాను. ఆ చీర రేట్లు వచ్చి 350 రూపాయలు. చూడండి ఎలా ఉందో. మా అమ్మాయి కోసం, విక్టారి కోసం నేను ఖజూరం తెప్పించాను. మంచి ఎంత బాగున్నాయి ఖజూరం, కానీ బెల్లం పాకం లాగా లేదు, కొంచెం పొడి పొడిగా లావుగా గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి ఖజూరం. ఒక ప్యాకెట్, ఒక డబ్బా తీసుకొని తెప్పించాను నేను. ఆ సేమ్యాలు మాత్రం మా అక్క చెన్నై నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. ఆ సేమ్యాలు నా కొడుకు వస్తాడు కదా, మంచిగా వండి నేను యూట్యూబ్లో పెడదామంటే ఆ పిల్లోడు